ఆపరేషన్ టీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్. తెలంగాణలో బలపడేందుకు కాషాయ దళం కసరత్తు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. బీజేపీ కీలక నేత అమిత్ షా ఆధ్వర్యంలోనే ఆపరేషన్ టీఆర్ఎస్ ప్రారంభమైంది. అధికార పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఓ మాజీ మంత్రి, ఒక జెడ్పీ చైర్పర్సన్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. వీరికి పలు రకాల హామీలు లభించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన గులాబీ బాస్ తాజా రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టారని సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న ఫార్ములానే ఇప్పుడు బీజేపీ అవలంబిస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో సంప్రదింపులు జరిపింది. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో పాటు కొందరు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఉద్యమం నుంచి జెండా మోస్తున్నా కనీస గుర్తింపు లేదని, మధ్యలో వచ్చిన వారికి కీలక పదవులు ఇస్తున్నారంటూ కొద్దిమంది టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలే చేశారు. తెలంగాణను, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిన వారికి కేబినెట్లో చోటు దక్కడంపై ఆవేదన కూడా ఉంది. సరిగ్గా ఈ అసంతృప్తినే బీజేపీ అవకాశంగా తీసుకుంటోంది. అందులో భాగంగా జరిపిన రాయబారంలో 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయా సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ కూడా వారికి గట్టి హామీలే ఇస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు సొంత పార్టీలో వర్గ విభేదాలు, మరోవైపు అసంతృప్తి, ఇంకోవైపు మంత్రులే వర్గాలను ఎంకరేజ్ చేస్తుండడం, అన్నింటికీ మించి బీజేపీ నుంచి గట్టి హామీలు ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి. ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేకపోవటం, అధినేత చెవిలో వేసే అవకాశం లేకపోవటం వీరికి అడ్డంకిగా మారింది. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు గులాబీకి బై చెప్పడానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 2, మహబూబ్ నగర్ జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే కూడా బీజేపీకి దగ్గరవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2 ఎమ్మెల్సీలు కూడా త్వరలో పదవీకాలం ముగుస్తుండటం, అధినేత నుంచి పలకరింపులు లేకపోవడం, ప్రగతి భవన్కు దారి లేకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసినా ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, జిల్లాలోని 2 మంత్రులు తమ ప్రత్యర్థులకే అండగా ఉంటుండడం, స్థానిక ఎమ్మెల్యేలతో ఇటీవల విభేదాలు రచ్చకెక్కడం లాంటి కారణంతో సీనియర్ నేతలు కొందరు పార్టీని వీడడమే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాద్ పరిసరాల్లోని ఓ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పార్టీలో తగిన గౌరవం లేదని బాధపడుతూ బీజేపీతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. మంత్రితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోవడానికి అటు అధినేత, ఇటు యువనేత నుంచి సహకారం లేకపోవడంతో పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాజీ ఎంపీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.